హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఇది మంచి పర్ఫెక్ట్ అయిన రెసిపీ అని చెప్పవచ్చండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? మునగాకు పప్పు అండి. మునగాకు పప్పు కందిపప్పుతో అయినా లేకుంటే పెసరపప్పుతో అయినా ఎర్రపప్పుతో అయినా దేంతో అయినా చేసుకోవచ్చు. చాలా హెల్దీ అని. సో ఫస్ట్ వచ్చేసి మనం మునగాకు తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి నీట్గా పెట్టుకోవాలండి. ఒక బౌల్లో పెసరపప్పు తీసుకొని నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకున్న పెసరపప్పులో మనం వచ్చేసి చూడండి, ఇట్లా నీట్ వాటర్ అయితే మనం వేసుకోవాలి. ఆ వాటర్ 2-3 టైమ్స్ వంపిన తర్వాత మళ్ళీ మనమైతే ఫ్రెష్ వాటర్ అయితే ఇలా వేసుకోవాలండి. నేను 1 కప్ పప్పు కోసం ఇంకా 1 గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి 1 కప్ టమాటా అయితే అది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ అయితే ఆనియన్ అయితే తీసుకున్నాను. ఒక 2-3 ఆనియన్స్ అండి, చిన్నవి. నేను కొత్తిమీర తీసుకున్నాను. కొరియండర్ లీవ్స్ కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్ అయిన హెల్దీ అండి. కొత్తిమీర అయితే ఒక 4-3 చిల్లీస్ తీసుకోవాలి, గ్రీన్ చిల్లీస్. తర్వాత వచ్చేసి మనం మునగాకు ఏదైతే కడిగి పెట్టుకున్నామో అది నీట్గా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ కారము, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇంకా సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇలా క్యాప్ మూసేసుకొని ఇలా కుక్కర్ అయితే 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అదే కందిపప్పు అయితే ఒక 2-3 విజిల్స్ రావాలండి హై ఫ్లేమ్లో. సో ఇది పెసరపప్పు కాబట్టి 2 విజిల్స్కి అయితే కుక్ అయిపోతుందండి మనకి. తర్వాత నెక్స్ట్ వచ్చి పక్కన పెట్టేసేయాలి కుక్కర్. ఆఫ్టర్ దట్ మనం ఇలా ఒకటి ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పోపు కోసం వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4-5 వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు లీవ్స్ అండ్ ఇంగువ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఇంగువ చాలు. అలాగే 4-5 ఎండుమిర్చిలు అయితే వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే పప్పుకి పోపుకి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం పోపు ఏదైతే వేసుకున్నామో మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని లాస్ట్ కోటింగ్ కోసం మనం ఇలా కొరియండర్ లీవ్స్తోని కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే చాలా ఎమ్మీగా రెడీ అయిపోతుందండి. మన పెసరపప్పుతో మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మీ టేస్టీ అండి. సో ఎంత బాగుందంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, నాకు ఇలా చెప్పానండి. మునగాకు ఎలా వండుకోవాలని అనుకుంటే ఇలా మాకు తెలిసిన వాళ్ళు చెప్తే ఇలా చేశానండి. చాలా ఎమ్మీగా ఉంది. సో ఇంకా మీకు కూడా వీడియో పెడదామని ఇంకా వీడియో అయితే తీసానండి. సో ప్లీజ్ ఈ వీడియో ఎట్లుందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? ఇంకొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని విజిట్ అయ్యి రూపాయలు చూడండి, ఓకేనా? బై టేక్ కేర్, నమస్తే.